లంగ్‌లో క్యాన్సర్ ఉంది. కీమోకెళ్తే మీకు ఈ ఏజ్‌లో మనకు తెలిసినోళ్ళు పలానా ఆయుర్వేదిక్ వాడారు. ఈ వాడటం మొదలుపెట్టిన తర్వాత నాకు ఎవరైనా వచ్చి వాడుకొని దీనివల్ల ప్రయోజనం పొందాలని నా పేరు కోటేశ్వరరావు అండి. నాకు 1.5 ఇయర్ బ్యాక్ ఈ చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఈ చెయ్యి ఫ్రాక్చర్ అయితే ఈ చేతి మీద పడుకుంటూ వచ్చాను ఇట్లా. పడుకుంటూ వచ్చినప్పుడు తిమ్మిరి పట్టింది. ఎందుకు తిమ్మిరి పట్టింది అని చెప్పి లేచి ఇల్లు ఇచ్చాను గట్టిగా 2 టైమ్స్. ఆ మరుసటి రోజు కొంచెం పెయిన్ వచ్చింది ఇక్కడ. ఏంది పెయిన్ వచ్చిందని చెప్పి ఆయింట్మెంట్ ఏదో తీసుకొచ్చి రాశాను. కొంచెం తగ్గింది. అట్లా చేసుకుంటూ పోయాను. అది అట్లా చేయాలి కొంచెం లావ్ అయిపోయింది. ఏంది ఇబ్బంది పెడుతుందని చెప్పి ఒక డాక్టర్, మాకు తెలిసిన డాక్టర్ ఉంటే అక్కడికి వెళ్ళాను. అన్ని టెస్ట్ చేసిన తర్వాత సిటీ స్కాన్లో లంగ్లో క్యాన్సర్ ఉంది అనేది, ఆ లంగ్ గుండా ఇక్కడికి అది అటాక్ అయింది అనేది డిసైడ్ అయ్యారు. లాస్ట్ ఫైనల్గా దీనికి మందులు లేవు, దీన్ని కీమో చేయించుకోండి అని చెప్పారు. చాలామంది మా అబ్బాయికి తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు కీమోకి మీరు వెళ్ళబాకండి, కీమోకి వెళ్తే మీకు ఈ ఏజ్లో లేనిపోయిన ప్రాబ్లమ్స్ మీకు తట్టుకోలేరు, అది ఇదని సలహాలు చెప్పారు. అవన్నీ విని ఈ లోపల మా అల్లుడు ఉన్నాడు. ఆ అబ్బాయి మా అబ్బాయికి చెప్పాడు, మనకు తెలిసిన వాళ్ళు పలానా ఆయుర్వేదిక్ వాడారు, తగ్గింది, బాగున్నారు, ఆడకి తీసుకెళ్ళరా అని. వాళ్ళు వచ్చి చెప్పినాక అబ్బాయి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ తీసుకొచ్చినాక ఫస్ట్ నుంచి ఒక నెలకు మందులు తీసుకెళ్ళి అవి అయిపోయినాయి. తర్వాత సెకండ్ మంత్ వచ్చి తీసుకెళ్ళి అయిపోయినాయి. థర్డ్ మంత్ వచ్చాం. ఈ వాడటం మొదలుపెట్టిన తర్వాత నాకు ఇంతకుముందు ఇక్కడ నుంచి అక్కడికి నడవాలంటే కొంచెం ఇబ్బంది పడేవాడు, అలుపు వచ్చేది బాగా. అంతకుముందు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు నడిచేవాడిని, జాగింగ్ చేసేవాడిని. ఇక్కడి నుంచి అక్కడికి నడవలేకపోయాడు, అలుపు వచ్చేది. మనిషిని సపోర్ట్ తీసుకొని ఉండాలి. అట్టాడితే కొంచెం ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 3 పాయింట్స్ వరకు నడవగలుగుతున్నా, అలుపేమి పెద్దగా. తిండి కూడా పోయేది కాదు. ఇప్పుడు కొంచెం తిండి కొంచెం తినగలుగుతున్నాం. అంటే పాతలాగా తినలేకపోయినా కొంతవరకు చాలా మేలు, కొంతవరకు తినగలుగుతున్నాం. అది అందువల్ల నాకు తెలిసినంత వరకు నాకు ఉన్నటువంటి దీంట్లో నేను 2 సార్లు 2 నెలలు వాడాను కాబట్టి నాకు కొంత దానివల్ల ఉపయోగంగా ఉందనిపించింది. కాబట్టి ఎవరైనా వచ్చి వాడుకొని దీనివల్ల ప్రయోజనం పొందాలని నేను కోరుకుంటున్నాను. నాలాగే అందరూ బాగుండాలని